ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాలపు వేళలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని వాక్యాలు చదువుకున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను నన్ను మనందరూ కూడా ఆశీర్వదించే దేవుడు. కీర్తనలు 20వ కీర్తనలో కొన్ని వచనాలు ఉన్నాయి. మనం చూసినట్లయితే దేవుడు సహాయం చేసే దేవుడు, దేవుడు ఆశీర్వదించే దేవుడు, దేవుడు నీ కోరికలను సిద్ధింపచేసే దేవుడు, సఫలపరిచే దేవుడు. చూద్దామా ఆ వాక్యాలు చదువుకున్న ప్రియ దేవుని బిడ్డలారా. 20వ కీర్తన, దావీదు రాసినటువంటి కీర్తన. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక, యాకోబు దేవుడు నామం నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకొనుగాక. నీ దహన బలను అంగీకరించునుగాక. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక. దేవుని పట్ల నువ్వు చేసిన ఆ యొక్క కార్యాలు, దేవుడి పట్ల నువ్వు చేసిన నైవేద్యములు, దేవుడి పరిచర్యలో నువ్వు చేసిన ఆ యొక్క సహకారాన్ని దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. ఎందుకంటే నిన్ను ఆశీర్వదించే దేవుడు. ఎక్కడి నుంచి అంటే, ఈ లోకంలో ఎవరు నిన్ను పట్టించుకోకపోవచ్చు, కానీ పరలోకం నుంచి సియోనులో నుండి ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు. నీ నైవేద్యములను, నీ దహన బలను అంగీకరించిన దేవుడు కనుక ఒకవేళ ఎవరు నన్ను పట్టించుకోలేదు అనుకోవచ్చు, కానీ దేవుడు నిన్ను పట్టించుకునే దేవుడు. ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు. నువ్వు చేసినవన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకునే దేవుడు. దేవుని పట్ల, దేవుని పరిచర్యలో, దేవుని మందిరంలో, దేవుని సేవలో నువ్వు ఏమైతే చేసావో వాటన్నిటిని కూడా ఆయన జ్ఞాపకం చేసుకో. ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు ఆశీర్వదిస్తే ఎవరు కూడా నిన్ను, అందుకే ఒక మాట అంటాడు, నేను దీవించగా ఆపగల నరుడు ఎవరైనా ఉన్నారా? ఎవరు? ఆయన దీవిస్తే, ఆయన దీవించడం ప్రారంభిస్తే నిన్ను ఎవరు ఆపలేరు. కనుక ఆయన నీకు ఆపత్కాలంలో సహాయం చేసే దేవుడు, నీ నైవేద్యంలో నీ దహన బలం అంగీకరించే దేవుడు, నీ కోరికలు సిద్ధపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరిచే దేవుడు. కనుక దేవుని వైపు చూస్తూ ప్రతి విషయంలో కూడా ఈ ఉదయకాల వేళలో ఈ యొక్క వాక్యాన్ని వింటున్నా ప్రతి దేవుని బిడ్డ, ఈ వాక్యాన్ని చూస్తున్నా నువ్వు కూడా ఆశీర్వాదకరంగా ఉంటావు. ఎందుకో తెలుసా? కారణం ఏంటంటే, నువ్వు దేవుని పట్ల చూపిన ప్రేమను బట్టి ఆయన మర్చిపోయే దేవుడు కాదు. నా నామమున గిన్నెడు చన్నీళ్ళిచ్చిన తన యొక్క ప్రతిఫలం పోగొట్టుకోవాలన్నాడు. ఆ ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు కదా. దేవుని సేవలో, పరిచర్యలో, దేవుని పట్ల నువ్వు ఏదైతే చేసావో వాటన్నిటిని కూడా ఆయన మర్చిపోయే దేవుడు కాదు. నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. మంచిది. దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా.